ఘాటి సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అవుట్పుట్పై చిత్ర బృందం గట్టి నమ్మకంతో ఉంది. క్రిష్ కథపరంగా ఎప్పుడూ తప్పు చేయలేదు, చేయడు కూడా. ఈసారి ఘాటీకి అనుష్క రూపంలో ఓ మంచి స్టార్ హీరోయిన్ దొరికింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చూసి చాలా కాలమైంది. పైగా ఇది స్వీటీకి పుష్ప సలార్ రేంజ్ సినిమా అని చిత్ర బృందం గట్టిగా చెబుతోంది. అనుష్కని ఓ మాస్ యాక్షన్ హీరో రేంజ్లో చూపించబోతున్న సినిమా ఇది. పాటలు చాలా బాగున్నాయి. ట్రైలర్ కూడా మంచి మార్కులు కొట్టేసింది. అనుష్కని వెండితెరపై చూసి చాలా కాలమైంది. సో ఎలా చూసినా ఘాటీకి పాజిటివ్ వైపే ఉంది. కాకపోతే స్వీటీ ఇప్పుడు పబ్లిసిటీకి రావడం లేదు, మీడియాకు దూరంగా ఉంటుంది. ఘాటీ ప్రమోషన్లో కూడా ఆమె కనిపించదు. ఇదొక్కటే ఘాటీకి లోటు. స్వీటీ గైర్హాజరుతో ప్రమోషన్ల భారం మొత్తం క్రిష్పై పడింది. ఎప్పుడూ మాట్లాడని నిర్మాత రాజీవ్ రెడ్డి కూడా మీడియా ముందుకు వస్తున్నారు, ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. క్రిష్ ఇంటర్వ్యూపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే క్రిష్ మీడియా ముందుకు వచ్చి చాలా రోజులైంది. ఆయన వస్తే క్లారిటీ తీసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. దాంతో మీడియా అంతా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 5న బాక్సాఫీస్ దగ్గర కాస్త పోటీ ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా తమిళ సినిమా మద్రాసి ఇదే రోజున రిలీజ్ అవుతుంది. అదేవిధంగా భాగ్య 3 కూడా సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతుంది. మిరాయ్ కూడా రావాల్సి ఉంది, కానీ వాయిదా పడింది. అది ఘాటీకి కాస్త ప్లస్ పాయింట్ అయ్యింది.